హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద డీటెయిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కానీ నాకు ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కానీ ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటంటే కియా సెల్టోస్ HT-X ప్లస్ వేరియంట్ డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2022 డిసెంబర్ బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 40,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో సహా చూపిస్తాను, కావాలంటే సర్వీస్ కార్డు చెక్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 50% ఉన్నాయండి. అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి. స్టెప్ టైర్ వచ్చేసి 90 to 100% స్టెప్ టైర్ అవుతుంది. 1-2 సార్లు అయితే స్టెప్ టైర్ యూజ్ చేస్తున్నారు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండప్రాన్ అండి. ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ కాలేదండి. ఇంజిన్ చూసుకోవచ్చండి, ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటివి ఏం లేవు. కంపెనీ మార్కింగ్స్, కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. గియర్ బాక్స్ కూడా సీల్డ్ ఉంది. బాన్లెట్ కింద వరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్స్ ఉంది. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. అలవిస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ ఒక 50% టైర్ పొజిషన్ అవుతుంది. అది కూడా 2022లో వచ్చిన టైర్స్ అవుతున్నాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ ఫోన్ సర్వీస్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి. పవర్ విండోస్, ఆటో ఫుల్ అడ్జస్ట్మెంట్ బటన్స్. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా వర్షన్గా అవుతుంది. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది. స్టార్ట్ బటన్ అవుతుందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకుంటే 40,600 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లేదండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి, చూసుకోవచ్చు. వాయిస్ కమాండింగ్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. దీనిలో సన్ రూఫ్ కూడా వస్తుందండి, చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్ కూడా వస్తుంది. చూసుకోవచ్చండి, సన్ రూఫ్ కూడా ఉంటుంది దీంట్లో. సన్ రూఫ్ కూడా ఉంది. సీట్ కవర్లు చూసినా చాలా నీట్గా ఉన్నాయండి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. వెహికల్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా 50% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. కియా సెల్టోస్. ఇక్కడ ఎస్ అనేది తిరిగిపోయిందండి, చూసుకోండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డెక్కి కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డెక్కి యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డెక్కి సీల్డ్ అవుతుందండి. స్టెప్ డైర్ చూసుకోవచ్చండి. 1-2 సార్లు అయితే స్టెప్ డైర్ చేస్తున్నారు. డెక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది, చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి.
ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి, డేట్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ చూసుకొని ఒరిజినల్ అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లోపల ఇంటి కూడా చాలా నీట్గా అవుతుంది, చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ డోర్ యొక్క ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు. ప్లస్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అశేష్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్, చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. కియా సెల్టోస్ HT-X ప్లస్ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2022 డిసెంబర్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 40,000 తిరిగిందండి, ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాదు. నాకు ఫోన్ చేయండి, నేను సర్వీస్ కార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది. బండి నెంబర్ కూడా చూపిస్తాను, మీకు కావాలంటే మీరు కూడా సర్వీస్ కార్డ్ చెక్ చేసుకోవచ్చండి. ఆర్సీ కూడా పంపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 50% ఉన్నాయండి, అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి. స్టెబిలిటీ వచ్చేసి 90 to 100% స్టెబిలిటీ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది, స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. HT-X వేరియంట్ కాబట్టి ఇది HT-X ప్లస్ వేరియంట్ కాబట్టి దీనిలో సన్ రూఫ్ కూడా ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.